హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఈ టాపిక్ గురించి చూద్దాం. ఫస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే మనకి మొమెంటం అనేది ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. మొమెంటం ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఏ సిస్టమ్. దీని అర్థం ఏంటంటే మీరు ఒక క్లోజ్డ్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, అందులో ఏం చేంజెస్ వచ్చినా మనకి మొమెంటం అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే టోటల్ మొమెంటం కాన్స్టెంట్గా ఉంటుంది అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అనేట్టు. అంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి యాక్ట్ అవ్వకపోతే మొమెంటం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఈ వీడియోలో ఈ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. బాల్స్ కొలిజన్ అవ్వడం, బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఇఫ్ 2 or more bodies collide, then the total momentum before collision equal to total momentum after collision. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మీరు డయాగ్రామ్ చూడవచ్చు. ఈ బాల్స్ కొలిజన్ కాకముందు ఎంత మొమెంటం ఉందో కొలిజన్ అయిన తర్వాత కూడా అంతే మొమెంటం ఉందని మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఇన్ ఏ సిస్టమ్ టోటల్ మొమెంటం ఈజ్ కాన్స్టెంట్ ఇఫ్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈక్వల్ 0. అంటే మనకు ఒక సిస్టమ్ తీసుకుంటే అందులో మనకి ఎక్స్టర్నల్గా ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వలేదు అనుకోండి, నెట్ ఫోర్స్ 0 అనమాట. మనకి నెట్ ఫోర్స్ ఏం లేకపోతే టోటల్ మొమెంటం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఎక్స్పెరిమెంట్ కోసం 2 డిఫరెంట్ బాల్స్ తీసుకోండి. మనకి డిఫరెంట్ బాల్స్ డిఫరెంట్ సైజ్ కాబట్టి నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ బాల్ మాస్ తీసుకోండి. ఫస్ట్ బాల్ మాస్ m1 అనుకోండి. ఇది u1 వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ. సెకండ్ బాల్ మాస్ m2 అనుకోండి. ఇది u2 వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఈ 2 అనేది మాకు ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ 2 కొలైడ్ అవుతుంది. ఈ రెండు ఇటు మూవ్ అవుతున్నాయి. మనకి కొంత టైం తర్వాత కొలైడ్ అవుతున్నాయి డిఫరెంట్ వెలాసిటీస్ కాబట్టి. కొలిచిన తర్వాత మనకి ఏమైంది, దే విల్ మూవ్ విత్ సపరేట్ వెలాసిటీస్. సో మనకి రెండు సపరేట్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. మనకి కొలిజన్ ముందు కొలిజన్ తర్వాత కూడా మాస్ సేమ్ ఉంటుందిగా. సో ఇది మాస్ m1, ఇది m2. కొలిజినప్పుడు కూడా మనకి కొలిజినప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతుంది కానీ మాస్ చేంజ్ అవ్వదు. సిమిలర్లీ ఇది మాస్ m1, ఇది m2. నెక్స్ట్ మనకి కొలిజన్ ముందు u1 u2 వెలాసిటీ ఉన్నది, కొలిజన్ తర్వాత డెఫినెట్గా వెలాసిటీ చేంజ్ అయ్యింది. సో దీని వెలాసిటీ v1 అనుకోండి, దీని వెలాసిటీ v2 అనుకోండి. దీస్ టూ ఆర్ మూవింగ్ దిస్ డైరెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మొమెంటం తీసుకోవాలి. మొమెంటం అంటే ఏంటి ఫార్ములా, మొమెంటం p ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి మనకి కొలిజన్ ముందు మొమెంటం ఎంత ఉంటుందో టోటల్ మొమెంటం, కొలిజన్ తర్వాత కూడా టోటల్ మొమెంటం ఎంతో ప్రూవ్ చేయాలి. సో మీరు మొమెంటం తీసుకుని ఫస్ట్ బాల్, ఇది బాల్ a1 అనుకోండి, బాల్ ఏ. దీని మొమెంటం ఏంటి, మొమెంటం ఈక్వల్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో m1 u1 బిఫోర్ కొలిజన్. సెకండ్ బాల్ మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. సో దీని మాస్ m2, వెలాసిటీ u2. నా కొలిజన్ అయింది, కొలిజన్ తర్వాత వెలాసిటీ చేంజ్ అయ్యాయి. నా ఆఫ్టర్ కొలిజన్ మొమెంటం ఎంత అవుతుంది, ఫస్ట్ బాల్ మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ v1 అవుతుంది. ఇక్కడ మొమెంటం m2 ఇంటూ v2. సో ఇవి మనకి మొమెంటం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ m1 u1, m1 v1. సో మనకి కొలిజన్ తర్వాత మొమెంటం అనేది ఈ బాల్కి చేంజ్ అవుతుంది. అంటే మనకి ఒక బాడీకి మొమెంటం చేంజ్ అయింది, బట్ టోటల్ సిస్టమ్ అంటే ఈ రెండు మీరు కంబైన్ చేస్తే ఎంత మొమెంటం ఉంటుందో ఈ రెండు కంబైన్ చేసినా అంతే మొమెంటం ఉంటుంది. సో మనకి ఏమున్నాయి, ఇప్పుడు మీరు టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ తీసుకోండి. టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్. సో మన కొలిజన్ కాకముందు టోటల్ మొమెంటం ఎంత ఉంటుంది, కొలిజన్ కాకముందు ఈ 2 యాడ్ చేసి మీకు టోటల్ మొమెంటం వస్తుంది. ఫస్ట్ బాల్ మొమెంటం m1 u1, సెకండ్ m2 u2, రెండు యాడ్ చేసేయండి. సో టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ m1 u1 ప్లస్ m2 u2. నెక్స్ట్ సిమిలర్లీ టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్ తర్వాత ఎంతో తీసుకోండి, ఆఫ్టర్ కొలిజన్. సో కొలిజన్ తర్వాత ఎంత అయితే మనకి ఈ 2 మొమెంటమ్స్, ఫస్ట్ బాల్ మొమెంటం ప్లస్ సెకండ్ బాల్ మొమెంటం m1 v1 ప్లస్ m2 v2, ఇవి మొమెంటం. సో నెక్స్ట్ మనం చేంజ్ ఇన్ మొమెంటం తీసుకోండి. చేంజ్ ఇన్ మొమెంటం డెల్టా పి తీసుకోండి. చేంజ్ ఇన్ మొమెంటం అంటే మనకి ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. సో మనకి మీరు ఫస్ట్ బాల్ తీసుకోండి, ఈ బాల్కి ఫైనల్ మొమెంటం ఏంటి m1 v1, ఇనిషియల్ మొమెంటం m1 u1. సో చేంజ్ ఇన్ మొమెంటం ఫర్ ఫస్ట్ బాల్కి, ఇది ఫస్ట్ బాల్కి చేంజ్ ఇన్ మొమెంటం m1 v1, ఫైనల్ మొమెంటం మైనస్
m1 u1 initial momentum. Next, for second ball, change in momentum delta p. Second ball కి ఏమైంది మనకి ఫైనల్ మొమెంటం m2 v2 మైనస్ ఇనిషియల్ మొమెంటం m1 v1. సో నెక్స్ట్ తీసుకోండి మీరు న్యూటన్ సెకండ్ లా ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం is directly proportional to applied force. So force is directly proportional to dp by dt. So dp by dt is directly proportional to న్యూటన్స్ సెకండ్ లా. సో మీకు ఎఫ్ రావాలంటే మనం టీ తోటి డివైడ్ చేసేయండి. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఫర్ ఫస్ట్ బాల్ ఈక్వల్ హౌ మచ్ m1 v1 మైనస్ m1 u1 బై టైమ్. ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఫర్ ఫస్ట్ బాల్. సిమిలర్లీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం p ఫర్ సెకండ్ బాల్కి ఏమవుతుంది m2 v2 మైనస్ m1 v1 మైనస్ m2 u2 బై t. ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. నెక్స్ట్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్పింది మనకి న్యూటన్స్ సో అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆల్వేస్ యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే మీకు ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ మీద F1 ఫోర్స్ అప్లై చేస్తే సెకండ్ బాడీ కూడా మీకు ఎగ్జాక్ట్గా సేమ్ ఫోర్స్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. F1 ఈక్వల్ టు మైనస్ F2. అంటే మీకు ఇప్పుడు 2 బాడీస్ ఉన్నాయి కదా మనకి 2 బాడీస్ మూవ్ అయితే రెండు ఇలా కొలైడ్ అయినప్పుడు ఈ ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై చేసిద్దో అంటే F1 ఫోర్స్ అప్లై చేసింది అనుకోండి సెకండ్ బాడీ కూడా ఫస్ట్ బాడీ మీద అంతే ఫోర్స్ F1 ఫోర్స్ అప్లై చేసిద్ది సేమ్ ఈక్వల్ ఫోర్స్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది సెకండ్ బాడీ. సో సెకండ్ బాడీ కూడా ఫస్ట్ బాడీ మీద అంతే ఫోర్స్ బట్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అయ్యింది. సో F1 ఈక్వల్ టు మైనస్ F2. సో మనకి ఇది F1 కదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఇది మనకి ఫోర్స్ అయింది. ఇది F1 అప్లైడ్ బై ఫస్ట్ బాల్, ఇది సెకండ్ బాల్. సో రెండు ఈక్వేట్ చేసేయండి m1 v1 మైనస్ m1 u1 బై టైమ్ బై t ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2 బై టైమ్. ఇది మనకి F1 ఈక్వల్ టు F2 బట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ తీసుకోండి. ఇప్పుడు టైం క్యాన్సిల్ అవుతుంది టీటీ క్యాన్సిల్. నెక్స్ట్ రిమైనింగ్ టైంని ఈక్వేట్ చేసేయండి. సో m1 v1 మైనస్ m1 u1 దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ m2 v2 మైనస్ m2 u2. నౌ m1 v1 ఈక్వల్ టు మైనస్ m1 u1 ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేసేయండి మైనస్ m2 v2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది ప్లస్ m2 u2. నెక్స్ట్ మైనస్ m2 v2 తెచ్చేయండి m1 u1 సెండ్ చేయండి. సో m1 v1 మైనస్ m2 v2 వస్తే ప్లస్ m2 v2 దట్ ఈక్వల్ టు మైనస్ m1 u1 ఇటు సైడ్ సెండ్ చేయండి. సో m1 u1 ప్లస్ m2 u2. నెక్స్ట్ దీన్ని రెండు ఈక్వల్ టు అటు ఇటు ఎక్స్చేంజ్ చేసేయండి. సో m1 u1 ఈక్వల్ టు m1 u1 ప్లస్ m2 u2. ఈ ఈక్వేషన్ మొత్తం ఈ సైడ్ రాసేయండి దట్ ఈక్వల్ టు ఇది మొత్తం ఈ సైడ్ m1 v1 ప్లస్ m2 v2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే యూ కెన్ అబ్జర్వ్ m1 u1 మనకి రెండు u1 వెలాసిటీ u2 అంటే టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే m1 u1 ప్లస్ m2 u2 ఇది మన టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. సో ఆల్రెడీ మీరు ఇక్కడ పైన రాసా చూడండి టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్. సో బిఫోర్ కొలిజన్ టోటల్ మొమెంటం అంటే ఏమైంది ఈ రెండింటి బాల్ల మొమెంటం మొత్తం. సో టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ m1 u1 ప్లస్ m2 u2 దట్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్.
టోటల్ మూమెంట్ ఆఫ్టర్ కొలిజన్ అంటే m1v1 ప్లస్ m2v2. సో మీరు ఫైనల్గా ఈక్వేషన్ చూస్తే మనకి సేమ్ ఇదే ఈక్వేషన్ వచ్చింది. టోటల్ మూమెంట్ బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టోటల్ మూమెంట్ ఆఫ్టర్ కొలిజన్. సో ఇందులో మనకి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. డిఫరెంట్ కేసెస్లో మనకి సపోజ్ మనకి ఈ రెండు బాడీస్ మూవ్ అవుతున్నాయి. కొలిజన్ అయిన తర్వాత సమ్ టైమ్స్ టచ్ అవ్వగానే ఫస్ట్ బాల్ అనేది రెస్ట్కి రావచ్చు, సెకండ్ బాల్ మూమెంట్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ రెండు బాల్స్ ఇలా అతుక్కొని రెండు ఒక జాయింట్ లాగా రెండు మూవ్ అవ్వచ్చు ఒకే సిస్టమ్ లాగా. సో మనకి ఇలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. మనకి ఇందులో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కేసు మనం ఏం చూసాం, బాల్స్ రెండు కొలైడ్ అయిన తర్వాత దే మూవ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్, రెండు డిఫరెంట్ స్పీడ్తో మూవ్ అవుతాయి బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్. ఇది ఒక కేసు అనుకోండి, ఫస్ట్ కేసు అనుకోండి. సెకండ్ కేసులో ఏమైంది, సపోజ్ కొలిజన్ అయిన తర్వాత కూడా అంటే ఇలా కొలిజన్ అయిన తర్వాత కూడా దే మూవ్ విత్ స్టిక్ టుగెదర్, అంటే రెండు కలిసి ఒకే వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి. మనకి ఈ కేసులో ఏంటి, ఇది v1తో మూవ్ అయితే ఇది v2తో మూవ్ అయింది. సో ఇక్కడ రెండు కొలిజన్ తర్వాత ఇలా రెండు స్టిక్ అయ్యి రెండు అలానే మూవ్ అయ్యాయి అనుకోండి, రెండింటి వెలాసిటీ v ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ v1 v2 ప్లేస్లో v పెట్టుకోవచ్చు. సో ఆ ఈక్వేషన్ ఏమైంది మీకు, m1 u1 ప్లస్ ఇదేంటి మీకు ఆఫ్టర్ కొలిజన్ ఇఫ్ బాల్స్ స్టిక్ టుగెదర్ సో మనకి రెండు స్టిక్ అయితే m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు m1 రెండు కామన్ వెలాసిటీ కాబట్టి v తీసుకోండి, m1v ప్లస్ m2v. సో ఇందు నుంచి మీరు ఏం చేయొచ్చు, v కామన్ తీసేయచ్చు. v కామన్ తీస్తే m1 ప్లస్ m2 దట్ ఈక్వల్ టు మీకు సమ్టైమ్స్ ఏం అడుగుతారు, వాట్ ఈస్ దేర్ ఫైనల్ వెలాసిటీ అంటే ఇదేంటి, మీరు m1 u1 ప్లస్ m2 u2 ఫైనల్ వెలాసిటీ v అడుగుతాడు. v అడిగితే ఇది ఇటు సైడ్ చేంజ్ చేయండి. సో ఆఫ్టర్ కొలిజన్ రెండు కలిసి మూవ్ అయితే వాట్ ఈస్ దేర్ కామన్ వెలాసిటీ, m1 u1 ప్లస్ m2 u2 బై m1 ప్లస్ m2, ఇది కామన్ వెలాసిటీ.